బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక కోసం ఎల్కతుర్తిలో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. 1250 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధమవుతుంది. పార్కింగ్ కోసం నలువైపులా ఏర్పాట్లు చేశారు. సభకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామంటున్న ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందంతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బహిరంగ సభ పనులు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు కూడా సభ పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం 1200 ఎకరాల్లో ఇక్కడ ఉన్నటువంటి సభ ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులు ఏ విధంగా ఆ భూములు ఇచ్చారు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఎనుమాముల మార్కెట్ చైర్మన్ సదానందం గారు మనతో పట్టినారు. ఎన్ని ఎకరాల భూమి ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళకు ఎట్లాంటి భరోసాను ఇచ్చారు, పూర్తిగా పనులు ఎంతవరకు వచ్చాయి, పార్కింగ్ స్థలాలు ఎక్కడెక్కడ ఇచ్చారు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యంగా రైతులు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మా ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారు. మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తుంటే ఈ ప్రాంత ప్రజలు 1-2 డేస్లో మొత్తం దాదాపు ఇక్కడ 1250 ఎకరాలు రిటర్న్లో స్థానిక మాజీ శాసనసభ్యులు మన సతీష్ గారి ఆధ్వర్యంలో 1250 ఎకరాలు సంతోషంగా ఎటువంటి లిటిగేషన్ లేకుండా 1250 ఎకరాలను వాళ్ళు రాతపూర్వకంగా ఇక్కడ మనకు సభ పెట్టుకోవాలని మనకు అనుమతి ఇచ్చిండ్రు. దాంతో మేము పోలీస్ పర్మిషన్ తీసుకోవడం జరిగినది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పార్కింగ్ ప్లేస్ కానీ, సమావేశం కానీ, సభాస్థలి కానీ దాదాపు 90% ఇక్కడ బారికేళ్లు కానీ, లైటింగ్ కానీ, సభాస్థలి కానీ పూర్తి ఇక్కడ 90% వరకు మనకు ఏర్పాట్లు పూర్తయినాయి. మన పార్కింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా అంటే 2001 నేను పార్టీ పనిచేస్తున్నా, అనేక వందల సమావేశాలు సభలు నిర్వహించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అంటే ఇంత దగ్గర పార్కింగ్ అంటే మనకు పార్కింగ్కు ఎప్పుడు సమావేశం జరిగినా కూడా 1-2 కిలోమీటర్ దూరంలో మనం సభాస్థలి ముందే ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్కు ఒక 100 మీటర్లు కూడా లేకుండా 50 మీటర్ దూరంలోనే మనకు పార్కింగ్ ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రజానీకానికి కానీ, ప్రజలకు కానీ, నాయకులు కానీ ఇది ఎండాకాలం కాబట్టి 42 డిగ్రీస్ ఇక్కడ ఎండ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు ఒక దాదాపు 10 లక్షల నుండి 15 లక్షల ఎకరాల మనకు వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ప్రజలకు ఏమైనా అనారోగ్యం పాలైన కూడా మనకు అంబులెన్స్లు కానీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. అంటే వచ్చే ప్రజానికానికి ఇంత పెద్ద భూమి సేకరించడం చాలా కష్టతరమైనటువంటి పని. వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళని మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఏం చెప్పారు మీకు? రైతులు కూడా చాలా వరకు స్వచ్ఛందంగా మా సొంతంగా మేము ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. కొంతమంది ప్రతిపక్షాలు కూడా భూములన్నింటినీ కూడా పూర్తిగా చదువు చేసేసారు, ఇక్కడ ఉన్నటువంటి పిల్ల కాలువలు కూడా క్లోజ్ చేశారని కూడా కొంత విమర్శలు ఇస్తున్నారు. వాళ్ళకు మీరు ఎట్లాంటి సమాధానం ఇస్తారు? ఇక్కడ పిల్ల కాలువలు క్లోజ్ చేయలేదు. ప్రజలు సంతోషంగా, స్థానిక రైతులు సంతోషంగా సభాస్థలి ఇక్కడ కేసీఆర్ గారి మీటింగ్ అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంతోషంతో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎటువంటి ఇబ్బంది కాకుండా దాదాపు 1250 ఎకరాలు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏ రైతు కూడా మనకు ఇవ్వలేదు. ప్రతి ఒక్క రైతు కూడా మనకు హామీ అంటే రిటర్న్ పూర్వకంగా మనం తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ సభ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏవైతే భూములు ఉన్నాయి వాళ్ళకి ఎంత మేర ఎకరాలు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేశారు? అది గూగుల్ మ్యాప్ తోని ప్లాన్ చేస్తాం. మరి ఎవరికి ఇబ్బంది కాకుండా ఎవరి అదృరాలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభ స్థలంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కంకర కావచ్చు, కాంక్రీట్ అంతా కూడా పోతారు. వాటిని ఎట్లా చదువు చేస్తారు, వాళ్ళకి ఎట్లా పంచుతారు? వాళ్ళకి మార్కింగ్ ఉన్నది. ఆ మార్కింగ్ ప్రకారం పూర్తి స్థాయిలో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. రైతు ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వచ్ఛందంగా రైతులంతా కూడా కేసీఆర్ సభ అంటే అందరికీ ప్రీతికరమైంది కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళంతా కూడా సొంతంగా ఈ భూమిని అంతటి కూడా సభ కోసం ఇవ్వటం జరిగింది. పార్కింగ్ స్థలాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎన్క్లోజర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ముందు నుంచే ఏర్పాట్లు చేశాం కాబట్టి పెద్ద ఎత్తున జనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్కింగ్ స్థలం నుంచి నేరుగా 50 మీటర్ల లోపే సభకు చేరుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాము. రైతులు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఫర్దర్ గా గూగుల్ మ్యాప్ ద్వారా కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి నక్షలు ఏవైతే వాటి ద్వారా పూర్తి స్థాయిలో భూములు మళ్ళీ కూడా వాళ్ళకు అప్పగిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ సైదులతో కిరణ్, టీ న్యూస్, వరంగల్ సభ నుంచి.